నెక్స్ట్ తీసుకున్నట్టయితే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ తీసుకున్నట్టయితే వేటికి కూడా మనకు ఈ పర్ఫెక్ట్ టెన్సెస్ కి ప్యాసివ్ వాయిస్ అనేది లేదు. అటు ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లేదు, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లేదు, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా లేదు. దీంతో పాటు అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కూడా లేదు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే షెల్ బి విల్ బి వచ్చినప్పుడు కూడా లేదు. అంటే 12 టెన్సెస్ ఉన్నప్పుడు మనకు కంప్లీట్ గా టెన్సెస్ ఎన్ని 12. యాక్టివ్ వాయిస్ లో మనకు టెన్సెస్ ఎన్ని 12. అందులో 1, 2, 3 ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ 4కి లేవు. అంటే దీన్ని ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేసినప్పుడు ఈ 12 టెన్సెస్ ని ప్యాసివ్ వాయిస్ లో కన్వర్ట్ చేసినప్పుడు కేవలం 8 మాత్రమే ప్యాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ అవుతున్నాయి, ఇంకా 4 అవ్వట్లేదు అని దాని అర్థం అన్నట్టు ఇక్కడ. రైట్. ఇవి కాకుండా ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ. ఇవి కాకుండా మామూలుగా టెన్సెస్ తో సంబంధం లేకుండా కూడా యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు కొన్నిసార్లు ఇలా వస్తుంది. కెన్ వచ్చింది అనుకోండి, దీనికి అప్రాప్రియేట్ బీ ఫామ్ ఏంటంటే కెన్ పక్కన బి పెడితే సరిపోతుంది. కెన్ బి అంటే ఇప్పుడు కెన్ అంటే చేయగలను, బి అంటే ఉండుట. కెన్ బి ఒక పని చేస్తూ ఉండగలను, అలా ఉండగలను అని దాని అర్థం అన్నట్టు. రైట్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. షీ ప్లేస్ చెస్ కదా. షీ కెన్ ప్లే చెస్. మన రూల్ ప్రకారం ఎలా రావాలి? ఇప్పుడు మన రూల్ ప్రకారం ఎలా వస్తుందని అంటే ఇది ఫస్ట్కి రావాలి. చెస్ కెన్. సెకండ్ రూల్ ప్రకారం అప్రాప్రియేట్ బి ఫామ్ చెస్ కెన్ ఏమవుతుంది? కెన్ బి అవుతుంది. చెస్ కెన్ బి. ప్లే ఏమవుతుంది? ప్లేయిడ్. నెక్స్ట్ రూల్ ఏంటి? బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. బై హర్. షీ ఏమవుతుంది? హర్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారా, గమనించారా? రూల్ నెంబర్ 1 ప్రకారం చెస్ ఆబ్జెక్ట్ లో ఉంది, సబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది రూల్ నెంబర్ 1 ఇక్కడ. అండ్ అప్రాప్రియేట్ బి ఫామ్ వచ్చింది రూల్ నెంబర్ 2 ఇక్కడ. అండ్ వర్బ్ పార్టిసిపల్ ఫామ్ లో V3 ఫామ్ లో ఉంది రూల్ నెంబర్ 3 ఇక్కడ. అండ్ 4th రూల్ ప్రిపోజిషన్ బై యూజ్ చేసాము. అండ్ 5th రూల్ ప్రొనౌన్ మారిపోయింది, షీ అనేది హర్ కింద మారిపోయింది. అంటే ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వచ్చింది కాబట్టి మారిపోయింది. సో ఈ 5 రూల్స్ తో మనము ఎలాంటి సెంటెన్సెస్ అయినా ఫ్రేమ్ చేయొచ్చు, ఎలాంటి సెంటెన్స్ అయినా అర్థం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇక్కడ నేను ఈ విషయాలన్నీ చెప్పాను. అయితే మీరు ఏం చేస్తారు అని అంటే మన వశిష్ట 360 బుక్ ఒక్కసారి ఓపెన్ చేసి మీరు మన వశిష్ట 360 బుక్ ఒకవేళ మీరు కావాలనుకుంటే ఆన్లైన్లో అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో లేదా ఏదైనా బుక్ స్టోర్లో దొరుకుతుంది, మీరు కొనొచ్చు. 200 పేజీ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ కెన్ బి కింద, కుడ్ బి కింద, మే బి కింద, మైట్ బి కింద, షుడ్ బి, మస్ట్ బి, వుడ్ బి, ఎలా తెలుగు మీనింగ్స్ ఏమున్నాయి, ఎలా మారుతుంది అనే విషయాలు క్లియర్ గా చెప్పాను. కెన్ బి అయినప్పుడు వుడ్ ఏమవుతుంది? వుడ్ బి అవుతుంది. మే బి అవుతుంది. మైట్ బి అవుతుంది. షుడ్ బి అవుతుంది. మస్ట్ బి అవుతుంది. వుడ్ బి అవుతుంది. ఇది ఎలా మారుతుంది అనేది బుక్ లో ఒకసారి చూసి నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి, చెప్తాను. అదే విధంగా యాక్టివ్ వాయిస్ లో హ్యావ్ టు ఉంటే ప్యాసివ్ వాయిస్ లోకి వచ్చేసరికి హ్యావ్ టు బి. ఈ బి అనే వర్డ్ ఎక్స్ట్రాగా వస్తుంది మనకు. చూడండి ఒకసారి, ఈ బి అనే వర్డ్ ఎక్స్ట్రాగా వస్తుంది అన్నిటికీ, అంతే. ఎందుకంటే అప్రాప్రియేట్ సెకండ్ రూల్ ప్రకారము అప్రాప్రియేట్ బి ఫామ్ యూజ్ చేయాలి కదా. అప్రాప్రియేట్ బి ఫామ్ యూజ్ చేయాలి. ఇవి టెన్సెస్ కి సంబంధించినవి కాదు, ఇవన్నీ కూడా మోడల్ వర్బ్స్ కాబట్టి మనము బి యూజ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇక్కడ హ్యావ్ టు ఏమైంది? హ్యావ్ టు బి అయింది. హ్యాస్ టు ఏమైంది? హ్యాస్ టు బి అయింది. నీడ్ టు ఏమైంది? నీడ్ టు బి అయింది. నీడ్స్ టు ఏమైంది? నీడ్స్ టు బి అయింది. డేర్ టు ఏమైంది? డేర్ టు బి అయింది. డేర్స్ టు బి అయింది. ఆట్ టు బి అయింది. వాంట్ టు అయింది. వాంట్స్ టు బి అయింది. విషెస్ టు బి అయింది. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ చూడండి, విషెస్ టు బి అయింది. అంటే ఈ 2కి మనం పక్కన బి యాడ్ చేస్తే అది ప్యాసివ్ వాయిస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. వుడ్ లైక్ టు, 2కి బి యాడ్ చేస్తే వుడ్ లైక్ టు బి. ఏబుల్ టుకి ఏబుల్ టు బి. విల్లింగ్ టు బి. గోయింగ్ టు బి. అండ్ హ్యాడ్ టు బి. యూజ్డ్ టు బి అయింది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, క్లియర్గా మీకే బాగా అర్థమవుతుంది. ఐ టేక్ టీ. ప్రతి ఉదయం నేను టీ తాగుతాను. ఇది ఏ టెన్స్ లో ఉంది? ఇక్కడ ఐ టేక్ టీ అనేది సింపుల్ ప్రెజెంట్ లో. దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు కదా. ఐ డూ టేక్
టీ, ఐ డు టేక్ టీ. మనము ఈ సింపుల్ టెన్స్ లో ఉంది కాబట్టి మన రూల్ ప్రకారం మన ఇప్పటి వరకు ఇందాక నేర్చుకున్న రూల్స్ ప్రకారము ఈ ఐ అనేది మనకు ఆబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ వచ్చేసి ఫస్ట్ సబ్జెక్ట్ ప్లేస్ లోకి వస్తుంది. అంటే దీన్ని మనం ఫస్ట్ తీసుకోవాలన్నట్టు. టీ రూల్ నెంబర్ 1 ప్రకారము టీ అనేది ఫస్ట్ సెంటెన్స్ కి ముందు తీసుకోవాలి, ముందు వస్తుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ అప్రోప్రియేట్ బీ ఫామ్ యూజ్ చేయాలి అని అంటే ఇది సింపుల్ ప్రెసెంట్ లో ఉంది కాబట్టి టీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ యూజ్ చేయాలి. టీ అనేది ఇట్ కాబట్టి సింగులర్ లో ఉంది, థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి టీ ఈజ్. టీ ఆర్ అంటామా మరి? అనొద్దు కదా. టీ యామ్ అంటామా? అనొద్దు కదా. టీ ఈజ్ అనే అనాలి, ఎందుకంటే ఇది ఇట్ కాబట్టి. టీ ఈజ్. టేక్ ఏమవుతుంది? పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ యూజ్ చేస్తే టేక్ ఏమవుతుంది? టేకెన్ అవుతుంది. మరి ఫోర్త్ రూల్ ప్రకారం ఏంటి? బై అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేయాలి. ఇది సెకండ్ రూల్, ఇది థర్డ్ రూల్, ఇది ఫోర్త్ రూల్. మరి ఐ ఏమవుతుంది? ప్రిపోజిషన్ ఐ ఎలా మారుతుంది? మీ కింద కన్వర్ట్ అవుతుంది అన్నట్టు. సో టీ ఈజ్ టేకెన్ బై మీ. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇదే ఎగ్జాంపుల్ ని మనం పాస్ట్ లో తీసుకున్నాం. ఐ టుక్, ఇది సింపుల్ పాస్ట్ లో ఉంది. ఐ టుక్ టీ, లేదా దీన్నే మనము డిడ్ టేక్ అని కూడా రాసుకోవచ్చు. డిడ్ ప్లస్ టేక్. ఐ డిడ్ టేక్ టీ, ఐ డిడ్ టేక్ టీ. ఇది ఎలా మారుతుంది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇది ఎలా మారుతుంది అని అంటే చూడండి, ఇక్కడ ఈ టీ ఫస్ట్ రూల్ ప్రకారం ఇక్కడ రావాలి కదా, టీతో స్టార్ట్ అవుతుంది సెంటెన్స్. టీ అనేది సింగులర్ కాబట్టి టీ వాజ్ యూజ్ చేయాలి. ఎందుకు వాజ్ యూజ్ చేస్తున్నాము? ఇది సింపుల్ పాస్ట్ డిడ్ వచ్చింది కాబట్టి, సింపుల్ పాస్ట్ సెంటెన్స్ లో ఉంది కాబట్టి సింపుల్ పాస్ట్ ని యాక్టివ్ వాయిస్ ని ప్యాసివ్ వాయిస్ ని కన్వర్ట్ చేసినప్పుడు అప్రోప్రియేట్ బీ ఫామ్ వాజ్ వర్రే. మరి వర్ యూజ్ చేయకుండా వాజ్ ఎందుకు యూజ్ చేసినాం అంటే టీ అనేది సింగులర్ కాబట్టి వాజ్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ రూల్ ప్రకారం ఇది, సెకండ్ రూల్ ప్రకారం అప్రోప్రియేట్ బీ ఫామ్ ఇది అయిపోయింది. అండ్ థర్డ్ రూల్ ప్రకారం టేక్ ఏమవుతుంది? టేకెన్ అవుతుంది. వర్బ్ ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ V3 ఫామ్ లోనే ఉంటుంది, టేకెన్ అయింది. అండ్ ప్రిపోజిషన్ బై యూజ్ చేయాలి అండ్ మీ యూజ్ చేయాలి. అండ్ ఇది ఫోర్త్ రూల్ అండ్ ఇది ఫిఫ్త్ రూల్. అయిపోయిందా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడనే తీసుకుంటా. ఐ విల్ టేక్ టీ. ఐ విల్ టేక్ టీ. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కాబట్టి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా. యూ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్. మీరు ఏం చేస్తారంటే ఐ రైట్ లెటర్స్ అని తీసుకోండి. ఐ రైట్ ఏ లెటర్ అని తీసుకోండి. ఐ రైట్ ఏ లెటర్ తీసుకొని నేను ఇప్పుడు ఐ టేక్ టీ అని ఎన్ని రకాలుగా చెప్తున్నానో అన్ని రకాలుగా మీరు దీన్ని తీసుకొని కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఐ విల్ టేక్ టీ, దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ కింద కన్వర్ట్ చేస్తే ఎలా కన్వర్ట్ అవుతుందో మీరే చెప్పాలి. ఇప్పుడు ఎలా చెప్తారు? టీ అనేది ఇక్కడికి వస్తుంది. ప్యాసివ్ వాయిస్ లో ఫస్ట్ టీతో స్టార్ట్ అవుతుంది. ఈ విల్ కి ఫ్యూచర్, విల్ ని చూడగానే మనకి అర్థమవుతుంది? సింపుల్ ఫ్యూచర్ లో ఉంది. మరి అప్రోప్రియేట్ బీ ఫామ్ ఏంటి విల్ కి? విల్ బి. మనకు తెలుసు కదా, టీ విల్ బి. మరి టేక్ కి పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఏంటి? టేకెన్. దీని తర్వాత ఫోర్త్ రూల్ ఏంటి? బై. ఐ ఏమని మారుతుంది? మీ కింద మారుతుంది. టీ విల్ బి టేకెన్ బై మీ. టీ విల్ బి టేకెన్ బై మీ. సో ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా? చూడండి, ఇక్కడ ఇది సింపుల్ ప్రజెంట్. ఈ సెంటెన్స్ సింపుల్ ప్రజెంట్, రైట్? ఇక్కడ ఈ సెంటెన్స్ వచ్చేసి సింపుల్ పాస్ట్, ఈ సెంటెన్స్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ప్రజెంట్ లో ఈ డూ ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి ఈజ్ అయింది, డిడ్ ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి వాజ్ అయింది, అండ్ విల్ ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి విల్ బి అయింది. అండ్ ఇక్కడ చూడండి, టేక్ ఎప్పుడు కూడా మారలేదు. టేకెన్, టేకెన్ అండ్ టేకెన్ కిందనే ఉంది ఇక్కడ. అండ్ ఈ బై అనే ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా కామన్ గా ఉంది. బై అనే ప్రిపోజిషన్ ఎప్పుడు కూడా కామన్ గానే ఉంది. అండ్ ఈ ఐ ఎప్పుడు కూడా మారలేదు, మీ కిందనే ఉంది. అదొక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీ కిందనే ఉంది. ఇక్కడ ఐ ఎప్పుడు కూడా మీలాగే ఉంది. సో ఐ మీ అని మారిపోయింది, ట్రాన్స్ఫార్మ్ అయింది అన్నట్టు ఇక్కడ, రైట్? సో ఇది మన సింపుల్ టెన్స్ అయిపోయింది. ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్ తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్, స్లైడ్ అయిపోయింది. నెక్స్ట్ స్లైడ్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కంటిన్యూస్ టెన్స్ లో ఐ యామ్ టేకింగ్ టీ, ఇది యాక్టివ్ వాయిస్. ఐ యామ్ టేకింగ్ టీ, ఇది స్పోకెన్ ఎబిలిటీస్ లో ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి కన్వర్ట్ చేయాలి. మీరు ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కానీ, అకాడమిక్ ఎగ్జామ్ లో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కానీ ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకున్నప్పుడు టీని మన రూల్ నెంబర్ 1 ప్రకారం ఫస్ట్ సెంటెన్స్ కి తీసుకురావాలి. అంటే సెంటెన్స్ బిగినింగ్ లోకి ఎట్లా తీసుకొస్తాము? ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నదాన్ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి తీసుకొచ్చాము. రూల్ నెంబర్ 1 అయిపోయింది. నెక్స్ట్ అప్రోప్రియేట్ బీ ఫామ్ యూజ్ చేయాలి.
ఇప్పుడు యామ్ ఉంది కాబట్టి అప్రోప్రియేట్ బీ ఫామ్ ఇదేంటి ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి ఏం యూజ్ చేయాలి ఇక్కడ మనము టీ అనేది సింగులర్ కాబట్టి టీ ఈజ్ బీయింగ్ అని యూజ్ చేయాలి. ఎందుకు మనకు తెలుసు కదా యామ్ ఈజ్ ఆర్ యాక్టివ్ వాయిస్ లో కనుక ఉంటే దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏమవుతుంది యామ్ ఏమో యామ్ బీయింగ్ కింద మారుతుంది, ఈజ్ ఏమో ఈజ్ బీయింగ్ కింద మారుతుంది, ఆర్ ఏమో ఆర్ బీయింగ్ కింద మారుతుంది. ఆర్ ఏంటి ఎలా మారుతుంది ఆర్ బీయింగ్ కింద మారుతుంది. మరి యామ్ బీయింగ్ ఈజ్ బీయింగ్ ఆర్ బీయింగ్ లో ఏది తీసుకోవాలి టీ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ తీసుకోవాలి. టీ ఆర్ బీయింగ్ అనకూడదు అన్నట్టు. టీ ఈజ్ బీయింగ్ ఇక్కడ ఏమవుతుంది అది ఏ ఫామ్ లో అయినా ఉండనివ్వండి ఇక్కడ వర్బ్ బట్ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లోకి వచ్చేసరికి మన పాసివ్ వాయిస్ లోకి వచ్చేసరికి పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ దట్ ఈస్ V3 ఫామ్ లో మాత్రమే వర్బ్ ఉంటుంది రూల్ నెంబర్ 3. అండ్ బై మీ ఇది ఎప్పుడు మారవు, ఈ లాస్ట్ రెండు పదాలు ఎప్పుడు కూడా మారవు. టీ ఈస్ బీయింగ్ టేకెన్ బై మీ, టీ ఈస్ బీయింగ్ టేకెన్ బై మీ. దీన్నే మనము పాస్ట్ కంటిన్యూస్ లో చెప్పే ప్రయత్నం చేద్దాము. పాస్ట్ కంటిన్యూస్ లో చూసుకున్నట్టయితే ఐ వాజ్ టేకింగ్ టీ, ఐ వాజ్ టేకింగ్ టీ. ఇక్కడ మనకు పాస్ట్ కంటిన్యూస్ అని ఎలా తెలిసింది వాజ్ ఉంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్. దీన్ని మన రూల్ ప్రకారం చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. ఈ టీ అనేది ఇనిషియల్ గా ఇక్కడికి వస్తుంది. టీ వాజ్ బీయింగ్ అని యూజ్ చేయాలా వర్ బీయింగ్ అని యూజ్ చేయాలా మనకు తెలుసు కదా పాస్ట్ కంటిన్యూస్ లో వాజ్ వర్ ఉంటాయి. దీన్ని ఈ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు ఏమవుతుంది ఇది వాజ్ బీయింగ్ అవుతుంది, అదేవిధంగా వర్ బీయింగ్ అవుతుంది. వీటన్నిటిని మనం ఏమంటాము బీయింగ్ ఫార్మ్స్ అంటాము. ఏదైనా ఒక సెంటెన్స్ లో మీకు బీయింగ్ అనిపిస్తే ఏంటన్నట్టు దాని అర్థం ప్యాసివ్ వాయిస్ అని అర్థం. ఇక్కడ చూడండి టీ వాజ్ బీయింగ్, అది ఏ వర్బ్ ఎట్లన్నా ఉండనే పైన కిందికి వచ్చేసరికి మాత్రం పాస్ట్ పార్టిసిపుల్ లోనే ఉండాలి. టీ వాజ్ బీయింగ్ టేకెన్ బై మీ, ఇవి రెండు మారవని చెప్పి ఫస్ట్ నుంచి చెప్తున్నాను. సో మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పర్ఫెక్ట్ లో తీసుకుందాం. ఇదే సెంటెన్స్ ని పర్ఫెక్ట్ టెన్సెస్ లో తీసుకుందాం. ఐ హ్యావ్ టేకెన్ టీ, ఇప్పుడు ఎలా మారుతుందో చూద్దాం ఒకసారి. టీని సెంటెన్స్ ముందరకు తీసుకొస్తే ఇక్కడి నుంచి సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది మనకు. టీ అనేది సింగులర్ కాబట్టి టీ హ్యాస్ బీన్ టేకెన్ బై మీ అయింది. ఎందుకైందో తెలుసు కదా పర్ఫెక్ట్ టెన్స్ లో హ్యావ్ హ్యాజ్ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు ఏమవుతుంది మనకు తెలుసు కదా హ్యావ్ బీన్ అవుతుంది అండ్ హ్యాజ్ బీన్ అవుతుంది. రైట్, ఇక్కడ టీ అనేది సింగులర్ కాబట్టి ఇది హ్యాస్ బీన్ అనే అప్రోప్రియేట్ బీన్ ఫామ్ ని యూజ్ చేసాం. టీ హ్యాస్ బీన్ వర్బ్ ఎప్పుడు కూడా మారదు, ఇవి రెండు సెంటెన్సెస్ కూడా మారవు. సో టీ హ్యాస్ బీన్ టేకెన్ బై మీ. దీన్నే మనము పాస్ట్ పర్ఫెక్ట్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఐ హ్యాడ్ టేకెన్ టీ. మన రూల్ ప్రకారము మనం నేర్చుకున్న రూల్ ప్రకారం ఈ టీని సెంటెన్స్ కి బిగినింగ్ లోకి తీసుకురావాలి, అంటే ఆబ్జెక్ట్ లో ఉన్నదాన్ని సబ్జెక్ట్ లోకి తీసుకురావాలి. టీ హ్యాడ్ ఎలా మారుతుంది మీకు తెలుసు కదా యాక్టివ్ వాయిస్ లో హ్యాడ్ ఉంటే యాక్టివ్ వాయిస్ టెన్సెస్ లో హ్యాడ్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉంటే దీన్ని ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు జస్ట్ సింపుల్ గా హ్యాడ్ బీన్ అవుతుంది. మీకు తెలిసిన విషయం ఇది. టీ హ్యాడ్ బీన్ టేకెన్ బై మీ. సింపుల్ గా పాస్ట్ పర్ఫెక్ట్ సెంటెన్స్ ని మనం ప్యాసివ్ వాయిస్ లోకి మార్చినప్పుడు హ్యాడ్ ఏమైంది హ్యాడ్ బీన్ అయింది. వర్బ్ ఎప్పుడు కూడా మారదు. ఈ ఐ ఏమవుతుంది లాస్ట్కి వచ్చేసరికి మీ అవుతుంది. ఈ బై అనే ప్రిపోజిషన్ ఎప్పటికీ యూనివర్సల్ కాన్స్టాంట్ గా ఉంటుంది. ఈ టీ అనేది ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఉన్నదాన్ని సబ్జెక్ట్ ప్లేస్ లోకి రూల్ నెంబర్ 1 ప్రకారం పట్టుకొని వస్తాం. ఎంత ఈజీగా ఉంది చూడండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇక్కడ చూడండి ఐ హ్యావ్ బీన్ టేకింగ్ టీ. ఇప్పుడు దీనికి ప్యాసివ్ వాయిస్ ఉంటుందా హ్యావ్ బీన్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. దీనికి ప్యాసివ్ వాయిస్ ఉంటుందా ఉండదు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే నో ప్యాసివ్ వాయిస్. ఏ ఎగ్జామ్ లో వచ్చినా ఎవరు వచ్చినా కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ కి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్ కి మొత్తం 4 టెన్సెస్ కి
నో ప్యాసివ్ వాయిస్, నో ప్యాసివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉండదు. మరి ఇన్ని విషయాలు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వశిష్ట 360 బుక్ ఒకసారి మీరు కొనుగోలు చేసి అందులో ఉన్న అంశాలన్నింటినీ కూడా 198, 99, 200, 201 నుంచి ఈ బుక్ లో ఉన్న అంశాలన్నింటినీ కూడా మీరు కంఠస్థం చేసినట్టయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో మీరు కొనొచ్చి పుస్తకాన్ని కంఠస్థం చేసినట్టయితే జస్ట్ ఒక 15 to 20 minutes లో ఈ క్లాస్ అయిపోతుంది. దాంతో పాటు మీకు ఇది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. మీరు కొన్ని వేల మందికి చెప్పొచ్చు, అవసరం ఉంటే మీరే స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ కూడా కావచ్చు. ఇందులో అతిశయోక్తి లేదు. రైట్, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి మోడల్ వర్బ్స్, మోడల్ యాక్సిలరీస్ ఉన్నాయి కదా, మోడల్ వర్బ్స్ తోని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఐ కెన్ టేక్ టీ, ఐ కెన్ టేక్ టీ. దీని ప్రకారము మోడల్ వర్బ్స్ ఎలా మార్చొచ్చు మనం అంటే, దీన్ని ఫస్ట్ పట్టుకొస్తే టీ కెన్ ఏమవుతుంది, కెన్ బి అవుతుంది, అంతే కదా. టేక్ ఏమవుతుంది, టేకెన్ అవుతుంది. లాస్ట్ సెంటెన్స్, లాస్ట్ రెండు వర్డ్స్ మారవు, బై మీ. టీ కెన్ బి టేకెన్ బై మీ, టీ కెన్ బి టేకెన్ బై మీ అంటే నేను టీ తీసుకోగలను, నేను ఐ కెన్ టేక్ టీ అంటే నేను టీ తీసుకోగలను, రైట్. సో ఆ టీ కెన్ బి టేకెన్ బై మీ అని మారింది. ఒకవేళ దీన్ని కుడ్ ఉంది అనుకోండి, ఇక్కడ సింపుల్గా కుడ్ ఉంది అనుకోండి, ఇక్కడ ఐ కుడ్ టేక్ టీ అన్నారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మార్చండి సరిపోతుంది. ఇక్కడ ఏమని మార్చుతారంటే మీరు సింపుల్గా టీ కుడ్ బి టేకెన్ బై మీ. ఒకవేళ ఇక్కడ మే ఉంది అనుకోండి, ఐ మే టేక్ టీ అని ఉంది అనుకోండి, ఇమాజిన్ ఐ మే టేక్ టీ ఉందని అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, టీ మే బి టేకెన్ బై మీ. మే ఏమవుతుంది, మేబీ అవుతుంది. కెన్ ఏమైంది, కెన్ బి అయింది. కుడ్ ఏమైంది, కుడ్ బి అయింది. మే ఏమైంది, మేబీ అవుతుంది. మైట్ ఏమవుతుంది, మైట్ బి అవుతుంది. షుడ్ బి అవుతుంది. వుడ్ బి అవుతుంది. మస్ట్ బి అవుతుంది. సింపుల్ గా ఇక్కడ లెట్ us assume ఇక్కడ షుడ్ ఉందనుకుందాం. లెట్ us take ఐ షుడ్ టేక్ టీ. ఐ షుడ్ టేక్ టీ ఏమవుతుంది, అప్రాప్రియేట్ బి ఫార్మ్. టీ షుడ్ బి టేకెన్ బై మీ. ఈ రకంగా మనము జస్ట్ అప్రాప్రియేట్ బి ఫామ్ ని మార్చుకుంటూ పోతే సరిపోతుంది. లేదా ఇట్లా వుడ్ తీసుకుందాం, ఇంకొక ఎగ్జాంపుల్, మీకు ఎందుకు కన్ఫ్యూజన్. వుడ్ తీసుకుందాం, వుడ్ తీసుకొని చెప్తాను. ఇక్కడ చూడండి, రైట్, ఐ వుడ్ టేక్ టీ. దీన్ని మనం మార్చినప్పుడు ఏమవుతుంది అని అంటే టీ వుడ్ బి టేకెన్ బై మీ అవుతుంది. టీ వుడ్ బి టేకెన్ బై మీ అవుతుంది. రైట్, ఇక్కడ ఒక్కటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఐ వాంట్ టు టేక్ టీ. ఐ వాంట్ టు టేక్ టీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ విషయం చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో మళ్ళీ ఎక్కడన్నా కన్ఫ్యూజ్ ఆగమయ్యారు. వాంట్ టు ఉంది, ఐ వాంట్ టు టేక్ టీ. వాంట్ టు వచ్చినప్పుడు మాత్రము సెంటెన్స్ ఇక్కడ నుంచే మొదలు పెట్టాలి. ఇది ఒక ఎక్స్క్లూజివ్ సెంటెన్స్. ఐ వాంట్ టీ టు బి టేకెన్. ఐ వాంట్ టీ టు బి టేకెన్. ఐ వాంట్ టీ టు బి టేకెన్ బై మీ అని సెంటెన్స్ వస్తుంది. అదేవిధంగా విష్ ఉన్నా కూడా ఐ విష్ టీ టు బి టేకెన్. టీ ఐ విష్ టీ టు బి టేకెన్ అని చెప్పి వస్తుంది. ఎగ్జామినర్ మిమ్మల్ని ఇక్కడనే కన్ఫ్యూజ్ చేస్తుంటాడు. ఐ వుడ్ లైక్ టు టేక్ టీ అంటే ఐ వుడ్ లైక్ టు టీ. ఐ వుడ్ ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాను. ఐ వుడ్ లైక్ టు టేక్ టీ అంటే ఐ వుడ్ లైక్ టీ టు బి టేకెన్. ఐ వుడ్ లైక్ టీ టు బి టేకెన్ బై మీ. ఈ మూడు సెంటెన్సెస్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ మూడు సెంటెన్సెస్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బై మీ, ఇదే ఎగ్జామినేషన్లో అడిగినప్పుడు మీరు మిస్టేక్ చేయొద్దు అన్నట్టు. ఇక్కడ మనకు ఐతోనే స్టార్ట్ అవుతుంది సెంటెన్స్ 3 సార్లు. అంటే మనం ఇందాక చెప్పుకున్న రూల్ ఏది ఫాలో కాలేదు ఇక్కడ. ఈ యొక్క వాంట్ టు, విష్ టు, వుడ్ లైక్ టు. అర్థమైందా? ఐ వాంట్ టీ టు బి టేకెన్ బై మీ, ఐ విష్ టీ టు బి టేకెన్ బై మీ, ఐ వుడ్ లైక్ టీ టు బి టేకెన్ బై మీ అని చెప్పి ఇలాంటి సిచ్యువేషన్లో మాత్రమే అది మారకుండా ఉంటుంది. మళ్ళీ ఒకసారి మొత్తం ఓవరాల్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అదేంటి అని అంటే మనకు కంప్లీట్గా టెన్సెస్ ఎన్ని ఉన్నాయి, మొత్తం కంప్లీట్గా టెన్సెస్ అంటే ఫస్ట్ మీనింగ్ ఏంటి అది తెలుసుకుందాం. టైమ్, ఆఫ్, అన్ యాక్షన్,
ఒక పని యొక్క టైం అన్నట్టు. పని యొక్క టైం అన్నట్టు. ఎన్ని ఉంటాయి టెన్సెస్? 12 ఉంటాయి. ఏంటవి? ముందు 12లో ఫస్ట్ ఏంటది? ప్రజెంట్ ఉంటుంది. ఫస్ట్ ప్రజెంట్ ఉంటుంది. తర్వాత పాస్ట్ ఉంటుంది. తర్వాత ఫ్యూచర్ ఉంటుంది. రైట్. ఈ ప్రజెంట్లో మళ్ళీ 4 రకాల డివిజన్స్ ఉంటాయి. ఏంటవి? చూద్దాం. సింపుల్ టెన్సెస్ అంటే సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్. తర్వాత కంటిన్యూస్ టెన్సెస్ ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. తర్వాత పర్ఫెక్ట్ టెన్సెస్ ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. తర్వాత పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇప్పుడు వీటి హెల్పింగ్ వర్బ్స్ చూడాలి. సింపుల్ పాస్ట్ డూ డస్, రైట్. సింపుల్ పాస్ట్, సింపుల్ ప్రజెంట్ డూ డస్, సింపుల్ ప్రజెంట్ డూ డస్, సింపుల్ పాస్ట్ వచ్చేసి మనకు డిడ్, సింపుల్ ఫ్యూచర్ వచ్చేసి మనకు షెల్ విల్. టెన్సెస్ కూడా నేర్చుకుంటున్నాం ఇందులోనే. కంటిన్యూస్లో యామ్, ఈజ్, ఆర్. మొత్తం ఇప్పుడు చెప్పేది ఇది యాక్టివ్ వాయిస్ గురించే. ప్యాసివ్ వాయిస్ గురించి ఒక 1 minute 2 minutes చెప్తాను. పాస్ట్ కంటిన్యూస్లో ఏముంటుంది? వాజ్, వర్. ఫ్యూచర్ కంటిన్యూస్లో ఏముంటుంది? షెల్ బి అండ్ విల్ బి ఉంటుంది. పర్ఫెక్ట్లో హ్యావ్, హ్యాజ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ ఏంటి? హ్యావ్, హ్యాజ్. పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటి? ఉట్టి హ్యాడ్ మాత్రమే. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏంటి? షెల్, హ్యావ్ అండ్ విల్ హ్యావ్. చాలా జాగ్రత్తగా వినాలి. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్లో మళ్ళీ మనకు హ్యావ్ బీన్ అండ్ హ్యాజ్ బీన్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఏంటి? హ్యాడ్ బీన్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏంటి? షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్. అండ్ విల్ హ్యావ్ బీన్. సో కంప్లీట్గా అన్ని టెన్సెస్ చెప్పాను మీకు. టెన్సెస్ అంటే టైము. దేని టైము? ఒక యాక్షన్ యొక్క టైము. మొత్తం టెన్సెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి? 3 రకాలుగా ఉంటాయి. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఒక్కొక్క టెన్స్లో మళ్ళీ ఎన్ని రకాలుగా సబ్ డివిజన్స్ ఉన్నాయి? మనకు 3 రకాలు ఉన్నాయి. సింపుల్ టెన్సెస్, కంటిన్యూస్ టెన్సెస్, పర్ఫెక్ట్ టెన్సెస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్. అందులో మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సింపుల్ ప్రజెంట్లో డూ డస్, సింపుల్ పాస్ట్లో డిడ్, సింపుల్ ఫ్యూచర్లో షెల్ విల్ ఉంటుంది. ఇక్కడ వర్బ్ మనం ఏ ఫామ్లో యూజ్ చేయాలి? ఈ 3 సిచ్యువేషన్స్కి వర్బ్ మనం ఏ ఫామ్లో యూజ్ చేయాలి? V1 ఫామ్లో యూజ్ చేస్తాము. కంటిన్యూస్ టెన్స్ పేరులోనే ఉంది కంటిన్యూస్ అని చెప్పి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, షెల్ బి, విల్ బి. ప్రజెంట్ కంటిన్యూస్ అయితే యామ్, ఈజ్, ఆర్, పాస్ట్ కంటిన్యూస్ అయితే వాజ్, వర్, ఫ్యూచర్ కంటిన్యూస్ అయితే షెల్ బి, విల్ బి. మరి ఇప్పుడు దీనికి మనం వర్బ్ ఏ ఫామ్లో యూజ్ చేయాలి? కంటిన్యూస్ కాబట్టి ఈ అన్ని టెన్సెస్ కి కంటిన్యూస్ అని చెప్తున్నాం కాబట్టి ఐఎన్జి ఫామ్ లో యూజ్ చేయాలి. ఒక ఫ్లోలో జరుగుతుంది కాబట్టి ఐఎన్జి ఫామ్ ఆఫ్ ద వర్బ్ యూజ్ చేయాలి ఈ హెల్పింగ్ వర్బ్స్ తర్వాత. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే హ్యావ్, హ్యాజ్. మీకు కొన్ని 100 సార్లు 1000 సార్లు మన వశిష్ట 360 ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి చెప్పాను. హ్యావ్ ఫార్మ్స్ ఎక్కడ వచ్చినా కానీ హ్యావ్ కావచ్చు, హ్యాజ్ కావచ్చు, హ్యాడ్ కావచ్చు. హ్యావ్ తో ఒక హెల్పింగ్ వర్బ్ ఎండ్ అవుతుందనంటే దాన్ని అక్కడ మనం వర్బ్ ఎప్పుడు కూడా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ఆఫ్ ది వర్బ్ ఉంటుంది అని చెప్పాను. సో హ్యావ్, హ్యాజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ లో, హ్యాడ్ పాస్ట్ పర్ఫెక్ట్ లో, షెల్ హ్యావ్, విల్ హ్యావ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఎప్పుడు కూడా మనము వర్బ్ని V3 లో కానీ దాన్నే పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ లో కానీ యూజ్ చేయాలి. మళ్ళీ కంటిన్యూస్ ఉంది, ఇక్కడ కూడా కంటిన్యూస్ లో ఉంటుంది కాబట్టి వర్బ్ని ఐఎన్జి ఫామ్ లో యూజ్ చేయాలి. అంటే ఈ యాక్టివ్ వాయిస్ లో సింపుల్ టెన్సెస్ లో అయితేనేమో వర్బ్ V1 ఫామ్ లో యూజ్ చేస్తున్నాము. కంటిన్యూస్ టెన్స్ లో అయితే మనం ఐఎన్జి ఫామ్ లో యూజ్ చేస్తున్నాము. పర్ఫెక్ట్ టెన్సెస్ లో హ్యావ్ తో ఎండ్ అయినప్పుడు మనం వర్బ్ను V3 ఫామ్ లేదా పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ తో యూజ్ చేస్తున్నాము. కానీ ఒక థంబ్ రూల్ ఏంటి అని అంటే గుర్తుపెట్టుకోండి, వీటన్ని టెన్సెస్ కి, ఆల్ టెన్సెస్ కి మనం ప్యాసివ్ వాయిస్ కింద కన్వర్ట్ చేస్తున్నప్పుడు మనం వర్బ్ని ఎప్పుడు
ఒకే టెన్సెస్ కి ఒకే వర్బ్ కింద వాడతాము దాన్ని V3 ఫామ్. దాన్నే మనం పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అని కూడా అంటాము. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ కింద మాత్రమే వాడతాం. అంటే ఈ వర్బ్ ఈ ఈ అన్ని టెన్సెస్ లో వర్బ్ V1 లో ఉండొచ్చు, ING ఫామ్ లో ఉండొచ్చు, పాస్ట్ పార్టిసిపుల్ లో ఉండొచ్చు, ING లో ఉండొచ్చు, ఏదైనా టెన్సెస్ ఏదైనా టెన్స్ లో ఉండొచ్చు, కానీ ఏదైనా ఫార్మాట్ లో ఉండొచ్చు. కానీ పాసివ్ వాయిస్ లో మాత్రము కేవలం పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ దట్ ఈస్ V3 ఫామ్ లో మాత్రమే వాడతాము. ఇంకా క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అది ఏంటి అని అంటే ఆల్రెడీ చెప్పాను, ఇంకా మీ సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ చెప్తాను. డూ అండ్ డస్ ఎలా మారుతుంది? మళ్ళీ చెప్తున్నాను, డూ అండ్ డస్ ఎలా మారుతుంది? యామ్, ఈజ్, ఆర్ గా మారుతుంది. అప్రాప్రియేట్ బీ ఫామ్ ఎలా మారుతుంది? యామ్, ఈజ్, ఆర్ గా మారుతుంది. నెక్స్ట్ డిడ్ ఎలా మారుతుంది? ఎలా మారుతుంది అని అంటే వాజ్ అండ్ వర్ గా మారుతుంది. అప్రాప్రియేట్ బీ ఫార్మ్స్ ఇది ఎంత కూడా ప్యాసివ్ వాయిస్ కింద మార్చినప్పుడు ఇవన్నీ కూడా ప్యాసివ్, ఇదంతా కూడా యాక్టివ్ వాయిస్ మార్చుకున్నప్పుడు, రైట్. నెక్స్ట్ షెల్ విల్ ఎలా మారుతుంది? షెల్ అండ్ విల్ ఎలా మారుతుంది? ఇక్కడ షెల్ అండ్ విల్ ఎలా మారుతుంది అని అంటే షెల్ బి అండ్ విల్ బి కింద మారుతుంది. షెల్ బి అండ్ విల్ బి కింద చేంజ్ అవుతుంది అన్నట్టు. ఇంటర్ ఎక్స్చేంజ్ జరిగినప్పుడు అప్రాప్రియేట్ బీ ఫామ్ షెల్ బి అండ్ విల్ బి కింద మారుతుంది. అయిపోయింది కదా, సింపుల్ టెన్సెస్ అయిపోయింది కదా. నెక్స్ట్ కంటిన్యూస్ టెన్సెస్ చూద్దాం. కంటిన్యూస్ టెన్సెస్ లో యామ్, ఈజ్, ఆర్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్, ఇది యాక్టివ్ వాయిస్ కింద తీసుకోండి. ఇది యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ అనుకుందాము. ఇది ప్యాసివ్ వాయిస్ కింద మారినప్పుడు ఎలా మారుతుంది మరి? ప్యాసివ్ వాయిస్ కింద మారినప్పుడు యామ్ బీయింగ్, ఈజ్ బీయింగ్, ఆర్ బీయింగ్ కింద మారుతుంది. ఆర్ బీయింగ్ కింద మారుతుంది. పాస్ట్ లో అయితే వాజ్, వర్. ఇప్పుడు దీన్ని మార్చినప్పుడు ఎలా మారుతుంది మరి? పాస్ట్ లో వాజ్ బీయింగ్ అండ్ వర్ బీయింగ్. ఇంకా మీకు క్లారిటీగా క్లియర్గా కావాలి అని అంటే చూడండి, ఇక్కడ మన బుక్లో 198 పేజీలో ఉంటుంది. 198 పేజీలో 200 పేజీలో ఉంది చూడండి. ఇక్కడ 200 పేజీలో క్లియర్గా ఉంటుంది. దాన్ని ఒకసారి చూడండి, ఇక్కడ బుక్లో ఉంటుంది క్లియర్గా, రైట్. నెక్స్ట్ మీకు తెలిసిన విషయమే, ఫ్యూచర్ కంటిన్యూస్ షెల్ బి, విల్ బికి ప్యాసివ్ వాయిస్ ఉంటుందా? నో ప్యాసివ్ వాయిస్ ఉండదు. ప్యాసివ్ వాయిస్ ఉండదు. అయిపోయిందా? నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్ చూసుకుందాం. పర్ఫెక్ట్ టెన్సెస్ చూసుకున్నట్టయితే ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో అయితే హెల్పింగ్ వర్బ్స్ హ్యావ్, హ్యాజ్ ఉంటాయి యాక్టివ్ వాయిస్ లో. మరి ఇది ఎలా మారుతుంది? ఇక్కడ మనకి ఈ హ్యావ్, హ్యాజ్ తో స్టార్ట్ అయ్యే సెంటెన్స్ ఎలా మారుతుంది అంటే ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి హ్యావ్ బీన్ అవుతుంది లేదా హ్యాస్ బీన్ అవుతుంది. ఇది బాగా కంఠస్థం చేయాలి మీరు, రైట్. పాస్ట్ పర్ఫెక్ట్ లో ఉన్న సెంటెన్స్ ఎలా మారుతుంది అంటే హ్యాడ్ బీన్ గా మారుతుంది. హ్యాడ్ బీన్ గా మారుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఉన్న సెంటెన్స్ షెల్ హ్యావ్ లేదా విల్ హ్యావ్ ఎలా మారుతుంది? షెల్ హ్యావ్ లేదా విల్ హ్యావ్ ఎలా మారుతుంది అని అంటే షెల్ హ్యావ్ బీన్, షెల్ హ్యావ్ బీన్ లేదా విల్ హ్యావ్ బీన్ కింద మారుతుంది. చూడండి ఒకసారి, ఇందాక చెప్పినట్టు ఇవన్నీ కూడా బీయింగ్ తో అవుతున్నాయి కాబట్టి, ఇవన్నీ కూడా బీయింగ్ తో వెళ్తున్నాయి కాబట్టి వీటన్నిటిని బీయింగ్ ఫార్మ్స్ అని అంటారు. బుక్ లో కూడా ఇచ్చాను చూడండి ఒకసారి, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీయింగ్ తో ఎండ్ అవుతున్నాయి కాబట్టి అన్ని సెంటెన్సెస్ వీటన్నిటిని ఏమంటారు అని అంటే వీటిని బీన్ ఫార్మ్స్ అనాలి. వీటిని బీన్ ఫార్మ్స్ అనాలి. అనకున్నా ఏం కాదు, తెలిసే సరిపోతుంది, రైట్. తర్వాత నెక్స్ట్ పర్ఫెక్ట్ టెన్సెస్ కి మనకు ఉండదు కాబట్టి పర్ఫెక్ట్ టెన్సెస్ కి ఎలాగూ ఫర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ కి మనకు ప్యాసివ్ వాయిస్ ఉండదు. పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ కి నో ప్యాసివ్ వాయిస్, నో ప్యాసివ్ వాయిస్. Hope you understand well. All the best.